ప్రేక్షకులకు నమస్కారం. మారుతి ప్లస్ ఛానల్ ద్వారా గత కొన్ని రోజులుగా చాలామంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందండి. దానిలో భాగంగానే ఈరోజు మీకు ముగ్గురు స్నేహితుల్ని పరిచయం చేయబోతున్నాము. వారెవరు అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న కవిత్వం చెప్తానండి. సృష్టిలో స్వచ్ఛమైనది ప్రేమ, అంతకన్నా కమ్మనైన భావం స్నేహభావం, ఈ రెండిటికన్నా గొప్పదైన గుణం సేవాగుణం. సో ప్రేమ, స్నేహభావం, ఆ గొప్పదైన సేవాగుణం, ఈ మూడు కలిస్తేనే కేఆర్ఎన్ ఫ్రెండ్స్ అండి. సో వారెవరు అనేది తెలుసుకునే ముందు కేఆర్ఎన్ ఫ్రెండ్స్ గురించి చెప్పాలి అంటే వారు గత కొన్ని సంవత్సరాలుగా మన ఖమ్మం పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. మనం డైలీ తీసుకోవడం, చదువుకోలేని విద్యార్థులకి సహాయం చేయడం, ఇలా చాలా రకాలుగా, ఒకటేమిటండి చాలా రకాలుగా వారు సేవా తత్పరతను చాటుకుంటున్నారు. పరిచయం చేస్తారని ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సో వారిని పరిచయం చేస్తాం. హలో సార్, నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. కమర్తప్ కిరణ్ కుమార్ గారు, కొదుమూరి రమేష్ బాబు గారు, అర్వపల్లి నవీన్ కుమార్ గారు. సార్, మీరు మా స్టూడియోకి ఈరోజు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని పరిచయం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, అది ఈరోజు కుదిరింది. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. సార్ చెప్పండి, మీరు ముగ్గురు స్నేహితులు అని అన్నారు కదా, సో మీ స్నేహం ఎలా ఏర్పడింది ఫస్ట్ ఇనిషియల్గా? అసలు 2000 అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే 2001లో నేను ఎల్ఎల్బి చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గ్రూప్ డిస్కషన్లో ఏదో టాపిక్ వచ్చినప్పుడు మేము అంటే ఒక్కొక్కరు ఎవరు వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. నేను చెప్పా కదా నేను సోషల్ సర్వీస్ చేస్తాను అని చెప్పి ఫ్రెండ్స్ తోటి డిస్కషన్లో చెప్పాను అనమాట. అదేం జరిగింది తర్వాతకి 2001-06లో మా ఫ్రెండ్ చెప్పాడనమాట, ఒక అమ్మాయి ఉన్నది చాలా పూరు, ఫాదర్ చనిపోయాడు, ఆ మదర్ ఒకటే ఉంది, మదర్ కూడా చాలా కూలి పనికి వెళ్తుంది, అమ్మాయి ఉంది, డిగ్రీ చదువుకోవడానికి స్తోమత లేదు, మీరు చేస్తా అని చెప్పావు కదా కిరణ్ అని చెప్పి నన్ను అడిగాడు. పేరు ఆర్ సుస్మిత. అమ్మాయి డిగ్రీ చదివడానికి ఆ రోజు నేను 2007లో ఒప్పుకున్నాను అనమాట, చదివిస్తా అని చెప్పి చెప్పడం వల్ల ఆ అమ్మాయిని 2007 నుంచి స్టార్ట్ చేశాను డిగ్రీ చదవడానికి. అలా నేను ఇలా చేస్తున్నా అని చెప్పి మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా నేను చెప్పాను. చెప్తే 93లో డిగ్రీ అనమాట స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎప్పటి నుంచో మేము కంటిన్యూ అవుతున్నాము. అయితే నేను ఇలా అనుకున్న మరుక్షణం అంటే ఓకే అని చెప్పాను నేను మా ఫ్రెండ్కి. అమ్మాయి కూడా వచ్చింది, మాట్లాడింది, కాంటాక్ట్ అయింది. నేను చెప్పాను ఓకే బాగుంది కిరణ్, మనం బాగుంది చేసే చాలా అని చెప్పి నాకు ఆ రోజు చెప్పారు. చెప్పడంతో పాటు వీళ్ళిద్దరు కూడా ఆ రోజు నుంచి మనం ఇలా కాదు ఇంకా ముందుకు వెళ్తే వేరే విధంగా వెళ్తే బాగుంటుందని ఒకరి తర్వాత ఒకరు అనుకోవటం ఇలా జరిగి ఆ రోజు ఆ అమ్మాయిని డిగ్రీ చదివించాను. డిగ్రీ 3 years కూడా చదివించాం. పీజీ కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ చెప్పించాం. ఆ అమ్మాయి ఈరోజు జాబ్ చేస్తుంది. అలా స్టార్ట్ అయింది మా స్నేహం. అంటే దగ్గర ఆ రోజు నేను చెప్పడం వల్ల మా ఫ్రెండ్స్ బాగా ఇన్స్పైర్ అయ్యి మేము నాతో పాటు వాళ్ళిద్దరు కూడా ఇన్స్పైర్ కావడం అనుకోవడం అలా స్టార్ట్ అయ్యి చిన్నగా అనుకున్నాం. అంటే నేను అలా చేసిన తర్వాతకి మెడికల్ క్యాంప్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్కి వీళ్ళిద్దరు కూడా కోఆపరేట్ చేసి అనుకోవడం వల్ల ఆ రోజు 2007లో స్టార్ట్ అయింది కేఆర్ఎన్ ఫ్రెండ్స్. ఆ కేఆర్ఎన్ ఫ్రెండ్స్ అనేది కూడా ఫస్ట్ మా పేరులోని ఫస్ట్ లెటర్ కే అంటే కిరణ్, ఆర్ అంటే రమేష్, ఎన్ అంటే నవీన్. మీ ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి కేఆర్ఎన్ ఫ్రెండ్స్ అని చెప్పి అలా స్థాపించడం జరిగింది. సొసైటీ అని చెప్పి స్థాపించడం జరిగింది. సార్, అయితే ఇనిషియల్గా మీరు స్నేహం స్టార్ట్ చేసేటప్పటికి మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేశారా? మాది ఆల్రెడీ బిజినెస్ ఉంది మేడం, మొదటి నుంచి కూడా. మా ముగ్గురు కూడా ఎవరికాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి మేడం. ప్లస్ వ్యాపారాలు చేసుకుంటూనే ముగ్గురం కూడా బిజినెస్ చేసుకుంటూనే డిగ్రీ చేయటం జరిగిందండి. డిగ్రీ చేసేటప్పుడే మేము ఈ ఫ్రెండ్షిప్ ఉందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అండి ఫ్యామిలీస్ ఫ్రెండ్షిప్ అంతా అట్లాగే కంటిన్యూగానే ఉంది సార్. సరే, అంటే ఇనీషియల్గా మీరు వ్యాపారం చేస్తున్నారు అంటే మీరు ఫ్రెండ్స్ యాక్చువల్గా. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మీ కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటుందా? మా కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉందండి. వాళ్ళ సహకారం లేనిది మేము ఈ రోజు వరకు కూడా మేము ఏమి చేయలేని పరిస్థితి. అంటే వాళ్ళ సహకారం ఉండబట్టికే మేము ఇంత దూరం రాగలి. ఇన్నేళ్ల నుంచి కూడా అంటే పేరెంట్స్ వచ్చి మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైఫ్, బ్రదర్స్ వాళ్ళందరూ కోఆపరేషన్ చాలా, అందరి కోఆపరేషన్ చాలా ఉందండి. ఎక్కడ మాకు మైనస్ లేదు. వాళ్ళ విషయంలో నెగిటివ్ గా మాకు ఏమీ ప్రాబ్లం రాలేదు. మా సర్వీస్ కి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం ఒక్కసారి కూడా చెప్పలేదు. చెప్పుంటే మేము ఇంత దూరం ఇన్ని ఇయర్స్ నుంచి ఇలా ప్రోగ్రామ్స్ హ్యాపీగా చేసి ఉండేవాళ్ళం కాదు. ఇనిషియల్ గా మీరు అంటే పేజీ ఒక అమ్మాయిని చదివించారు కదా, సో ఇనిషియల్ గా ఫస్ట్ ఇయర్ మటుకి నేను చదివించా అండి కంప్లీట్ గా అమ్మాయికి. ఈ రోజు వరకు కూడా నాకు 6 years నుంచి కూడా రాఖీ కడుతుంది ప్రతి ఇయర్ వచ్చి. ఎవ్రీ ఇయర్స్ కూడా మళ్ళీ ముగ్గురం కలిసి కంబైన్డ్ గా అమ్మాయిని
డిగ్రీ పూర్తి చేయించాం, ముగ్గురం పూర్తి చేయించాం. లాంగ్ టర్మ్ పీజీ కూడా కోచింగ్ కూడా మేము ముగ్గురం కలిసి చేయించాం. ఆ తర్వాత 2007 నుంచి 2008 వరకు ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాం, ఒక 5-6 ప్రోగ్రామ్స్ దగ్గర చేసాం. కానీ ఏది ఒక ఫొటోస్ రూపంలో అలా తీయటం ఏమి చేయలేదు. చేయకపోతే ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు బ్రదర్స్ వీళ్ళంతా చెప్పారు మీరు చేసే ప్రోగ్రామ్స్ బాగున్నాయి, మీరు చేసేది నలుగురికి ఆదర్శంగా ఆల్బమ్ చేసి పెట్టుకోండి అని చెప్తే మేము 2008 నుంచి ఆల్బమ్స్ తయారు చేయడం. మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ బాగానే ఉంది, వేరే వాళ్ళకి తెలిసే విధంగా చేయటం వల్ల వాళ్ళలో కూడా అవేర్నెస్ వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి అప్పటి నుంచి ఫోటోలు కానీ అవి స్టోర్ చేసుకోవడం జరిగింది. మాది ఫరం కూడా రిజిస్ట్రేషన్ చేయించామండి. మీరు ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు? అంటే ఇప్పటి వరకు చాలా చేశారు, మేము చాలా చూసాము, రీసెంట్ గా చూసాము, డైలీ చూస్తూనే ఉన్నాం పేపర్స్ లో. కేఆర్ఎన్ ఫ్రెండ్స్ రిపీటెడ్ గా వస్తూ ఉంటుంది. నేనే ఒక టైంలో ఎవరి కేఆర్ఎన్ ఫ్రెండ్స్ అనేసి ఆశ్చర్యపోయా, డైలీ చూస్తూ ఉండేదాన్ని అనమాట. సో మిమ్మల్ని ఎలాగైనా సరే మా స్టూడియో పరిచయం చేయాలి అనుకున్నాము. అంటే ఇప్పుడు మెడికల్ క్యాంప్స్ ఎక్కడెక్కడ నిర్వహించారు? 2 మెడికల్ క్యాంపులు పెట్టామండి. ముదిగొండలో ఒకటి, ఇక్కడ పెద్ద మునగాల్లో ఒకటి మెడికల్ క్యాంప్ పెట్టామండి. ఆ మెడికల్ క్యాంప్ కూడా బాగా రెస్పాన్స్, అంటే మెడిసిన్స్ తో సహా కూడా మేమే కంప్లీట్ గా ప్రొవైడ్ చేసాము. మేము బ్రాండెడ్ మెడిసిన్స్ అంటే ఇవాళ ఏదో సర్వీస్ మోటివ్ అని చెప్పేసి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకున్నామండి. రెగ్యులర్ గా డాక్టర్స్ యూజ్ చేసే బ్రాండ్స్ తీసుకొని మొత్తం 400 to 500 మెంబర్స్ వచ్చారు మేడం. ముదిగొండలో అంతే రెస్పాన్స్ వచ్చిందని పెద్ద బాగా. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే అండి, ఏజ్డ్ వాళ్ళు బాగా వచ్చారు, 50+, 60+ వాళ్ళు బాగా వచ్చారండి. వాళ్ళు చూసి మాకు ఇంకా అసలు చేయాలన్న తపన పెరిగింది. అయితే సార్ మెడికల్ క్యాంప్సే కాకుండా ఇంకా చలివేంద్రం చేసాం మేడం. చలివేంద్రం వచ్చేసి కమాన్ బజార్లో పెట్టాం మేడం. అది 4 months నడిపాం మేడం. 4 months కూడా ప్రతిరోజు డైలీ మజ్జిగ పోసామండి. మొన్న వేరే ఒక స్కూల్లో మేడం 10th చదివే పిల్లలు రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ వస్తున్నారు, లేట్ అవర్స్ వెళ్తున్నారు. వాళ్ళ కోసం స్నాక్స్ మెయింటెనెన్స్ కావాలి. ఈవినింగ్ పూట 10th ఈవినింగ్ పిల్లలకి సపరేట్ క్లాస్ తీసుకుంటున్నారు. వాళ్ళ కోసం స్నాక్స్ కోసం గవర్నమెంట్ స్కూల్స్ మేడం, గవర్నమెంట్ టీచర్స్ 10కి మేడం స్కూల్, బిఫోర్ 8కే వస్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ 4కి అయిపోతుంది, 6 వరకు ఇది చేపిస్తున్నారు. వాళ్ళకి స్నాక్స్ మెయింటెనెన్స్, అల్పాహారం కోసం 10,000 రూపీస్ ఇక్కడ మోమినా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇచ్చామండి. అంతేకాకుండా ఒక 2 అమ్మాయిల్ని కూడా మేము ఇప్పుడు అడాప్ట్ అంటే దత్తత, అంటే ఎడ్యుకేషన్ పరంగా అడాప్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి శిరీష, ఇక్కడ లక్ష్మీపురం గ్రామం, ఫాదర్ మదర్ లేరండి, ఇద్దరు పిల్లలు, శిరీష రమ్య. ఒక శిరీష అక్క చెల్లెలు ఇద్దరు అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు. ఆ అమ్మాయి వచ్చి పెద్ద అమ్మాయి వచ్చి 6th క్లాస్ అండి, చిన్న అమ్మాయి వచ్చి 3rd క్లాస్. వాళ్ళిద్దరు కూడా up to 10th వరకు చదివిస్తా అని చెప్పాము. ఆల్రెడీ 2 years నుంచి బ్యాగ్స్, నోట్బుక్స్, యూనిఫామ్స్ అన్ని మేమే ఇస్తున్నాము. స్కూల్ స్టడీకి సంబంధించిన మెయింటెనెన్స్ మనం పెట్టుకుంటాం. ఉషా అని చెప్పి అథ్లెటిక్స్ కి, అంటే రన్నింగ్ లో చాలా చేయడానికి కూడా లేదండి. ఇప్పుడు ఒక షాప్ కి వెళ్ళండి, మేము ఒక కిరాణా షాప్ కి వెళ్ళి అక్కడ డైలీ మిల్క్, ఎగ్స్ ఇయ్యమని చెప్పేసి ఆ కిరాణా షాపులకి ఇస్తే రెగ్యులర్ గా తీసుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవడం, ఆమె ప్రాక్టీస్ చేసుకోవడానికి షూస్, ప్యాంట్లు, షర్ట్స్, హెల్దీగా ఉండడానికి ప్లస్ తనకి అన్ని కంఫర్ట్స్. డ్రెస్సెస్ కూడా లేవు మేడం, డ్రెస్సెస్ ఇవ్వటం. అమ్మాయి చాలా, అంటే ఆల్రెడీ అమ్మాయి టాలెంటెడ్, అమ్మాయికి చాలా మెడల్స్ కూడా వచ్చాయి. ఫర్దర్ ఇంకా పైకి వెళ్ళాలని మనం పుషింగ్ ఇద్దామనేది ఒక అన్నమాట మేడం. సార్ మీరు ఇలా చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా సార్ ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే చాలా మంది సంపాదిస్తున్నారు, చాలా మందికి బిజినెస్లు ఉన్నాయి, సంపాదిస్తున్నారు. కానీ ఈవెన్ మనం ఒక ఏంటంటే వినడానికి ఇలా ఉన్నా కానీ ఈవెన్ మనం ఒక డజన్ అట్టిపండ్లు పర్చేస్ చేసినా ఇంకొక 2 వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే కొంచెం స్వార్థం అడ్డొస్తుంది సార్. అది మీకు వినడానికి అలా ఉన్నా కానీ ఇది రియల్గా నిజం అనమాట. కానీ మీరు అలాంటివన్నీ కూడా వదిలేసుకొని మీరు చేస్తున్నారంటే చాలా గొప్పదైన విషయం సార్ ఈ విషయం మాత్రం. సార్ మీ 3 బిజినెస్ గురించి చెప్తారా మాకు? నాది కమాన్ బజార్ క్లాస్ షాప్ మేడం, K&K హ్యాండ్లూమ్స్. అంటే కూడా అండి మన బిజినెస్ కి ప్రాబ్లం లేకుండా సండే ఆర్ ఎనీ హాలిడే రోజు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, ప్లాన్ చేసుకోవడం. లేదంటే ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ ఉన్నాయి అనుకోండి, 9కి వెళ్ళటం, 10 కల్లా వచ్చేయటం, అలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మేడం. సార్ మీ బిజినెస్ గురించి? అది శ్రీరామ్ కలెక్షన్స్ అని కమాన్ బజార్ మేడం. మాది ఎక్స్క్లూజివ్ జస్ట్ బాన్ కౌంటర్ ప్లస్ గిఫ్ట్ ఆర్టికల్స్, మిల్టన్ థర్మోవేర్ అండ్ గ్లాస్ వేర్ మేడం. ఇంకా సేమ్ మేడం, ఇంకా ముగ్గురం బిజినెస్ కాబట్టి మేడం, బిజినెస్ అవర్స్ బిజినెస్ చేసుకుంటూ బిజినెస్ రిమైనింగ్ టైమింగ్స్ లో మేము ఈ వీటికి స్పెండ్ చేయడానికి ట్రై చేసుకుంటూ ఇవే సండేస్ మార్నింగ్ షాప్ బిఫోర్ 8 o'clock 8 to 10 ఆ విధంగా టైం షేర్ చేసుకుని మేము
సార్ ఇనీషియల్గా మీరు అంటే ఇనీషియల్గా ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అక్కడ మనం హెల్ప్ చేయాలి అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ముందే ప్లానింగ్స్ ఉంటుందా? ప్లాన్ అనే లేదు మేడం. జనరల్గా ఇప్పుడు మేము ఫస్ట్ ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకున్నా మేడం, ప్లస్ ఇప్పుడు మీ షాప్ మేడం నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే సిటీలో ఉన్న టౌన్లో ఉన్న పబ్లిక్ మొత్తం రిలేషన్స్ కస్టమర్స్ వీళ్ళ దగ్గరండి మన సంస్థ గురించి కానీ మన గురించి వాళ్ళకి ఐడియా ఉంటే కానీ డిస్కస్ చేస్తారు. మా పక్క ఇంట్లో అని కానీ మా బజార్లో అని కానీ వాళ్ళు డిస్కస్ చేసిన దాన్ని బట్టి మేము కూడా వాళ్ళని స్పెషల్గా కలిసి ఎంక్వైరీ చేసి, అది కూడా సండే రోజు ఎంక్వైరీ చేస్తామండి. వెళ్ళి చూసాకనే మనం జెన్యూన్ అనుకుంటేనే ఇస్తాం మేడం. వీల్ చైర్స్ ఇచ్చామండి డైరెక్ట్గా విలేజర్స్కే ఇచ్చాం మ్యాక్సిమం చాలా మంది పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఇచ్చే వాళ్ళు లేరు, అంటే ఉండొచ్చు ఇచ్చే వాళ్ళకి ఉండొచ్చు కానీ అందని వాళ్ళకి మనం అందాలని ఒక అది మేము విన్నాం సార్. రీసెంట్ గా కూడా పెద్ద మునుగాల్లోనో ఏమో ఒక ఆమెకి వాకర్ ఇచ్చారు. వాకర్లు అయితే చాలా మందికి ఇచ్చాం మేడం, ఏజ్డ్ వాళ్ళకి వాకర్లు ఇచ్చాం, వీల్ చైర్స్. సార్ ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్నారు అంటే మీరు ఇలా సహాయం చేయాలి అంటే అధికంగా మీరు ఉండాలి. మీరు ఎవరు హెల్ప్ అన్న తీసుకుంటున్నారా ఇప్పటి వరకు, లేదా మీరే ఓన్ గా కండక్ట్ చేశారా? లేదు మేడం, ఇప్పటి వరకు అయితే ఎవరు హెల్ప్ తీసుకోలేదు మేడం. ఎవరు హెల్ప్ తీసుకోలేదు. ఎవరైనా మన మేము చేసే సర్వీస్ వాళ్ళతో ప్రోగ్రామ్ చేపిస్తున్నాం, వాళ్ళతోనే చేయిస్తాం. ఒకళ్ళ ముందుకి మమ్మల్ని చూసి మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ ఒకళ్ళ 5,000 or 2,000 ఇలా డొనేట్ చేయండి మీరు తీసుకోండి అన్నా కానీ మీరు తీసుకోమండి. ఎందుకంటే అది మనం చేసే ప్రోగ్రామ్ మంచిదేనా కానీ వాళ్ళలో అంటే నెక్స్ట్ తర్వాత చేసారో చేయలేదో అని ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా, ఎలాంటి వారికైనా. మనం అలాంటి ఆలోచన వాళ్ళకి రానియొద్దు. ఎస్, వాళ్ళకి మనం చేసే ప్రోగ్రామ్ కూడా వాళ్ళతో చేపిస్తే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ బాగుంది, మన సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఫర్దర్గా వాళ్ళు ఇంకో ప్రోగ్రామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మాకు ఇచ్చారు అనుకోండి, అది మర్చిపోతారు, ఇస్తారు మర్చిపోతారు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు మేడం, కానీ చేయటం కంటే వాళ్ళతో చేపిస్తే వాళ్ళు ఇంకా అనుభూతి ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు కదా. సో అంటే వాళ్ళకి ఇంకొకసారి చేయాలి అదే అండి. అవును అవును మేడం. ఏ పర్సన్ అయినా సరే స్వతహా చేసిన దానికి అంటే ఎదుటి వాళ్ళకి ఇచ్చి చేయించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ అనుభూతి వేరే, ఆ అనుభూతి వల్ల వాళ్ళు ఫర్దర్గా ఇంకో స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇంకా చేస్తే బాగుంటుంది, అందరికి సాయం చేయాలనే ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో అలా బాగుంటుందని తీసుకున్నారా, లేదా అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? దత్తత అంటే మేడం పూర్తిగా అడాప్షన్ చేసుకోలేదండి, ఎడ్యుకేషన్ పరంగానే అడాప్షన్. ఇప్పుడు ఫస్ట్ అమ్మాయిని డిగ్రీలో 4 years కంప్లీట్గా చదివించాం. ఇప్పుడు లక్ష్మీపురం ఇద్దరు చిన్న పిల్లల్ని పేరెంట్స్ లేరు వాళ్ళకి, వాళ్ళిద్దరిని కూడా పూర్తిగా 10 up to 10th వరకు మనం ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చేసాము. ఇలా ఇప్పుడు ఉషా అని ఉంది పాప, అమ్మాయి కూడా చాలా పూరు. ఆ అమ్మాయికి కూడా మనం కంప్లీట్గా ఫర్దర్గా ట్రావెలింగ్ ఛార్జెస్ ఇలాంటి స్పోర్ట్స్ సంబంధించిన అలాంటి ఏదైనా చెప్పి మనం హెల్ప్ చేస్తా అని చెప్పి పూర్తిగా చెప్పాం. ఈ మధ్య కాలంలో ఎంసీఎంఐ కూడా హెల్ప్ చేస్తారు. అవును మేడం, ఎంసీఎంఐ కూడా మనం ఎంట్రన్స్ ఫీజు కట్టాము, ఎగ్జామ్ ఫీజు, ఎంట్రన్స్ ఫీజు ఇలాంటి చాలా మందికి ఇచ్చామండి. చాలా మంది చదువుకోవడానికి ఎడ్యుకేషన్ పరంగా దగ్గర పిల్లలకి అండి ఎడ్యుకేషన్ అంటే పిల్లలకి స్కూల్ పిల్లలు అయితే గవర్నమెంట్ పిల్లలు అయితే పేదవాళ్ళకి దగ్గర 600 మందికి స్కూల్ బ్యాగు, నోట్బుక్, పెన్ను, పెన్సిల్ ఈ విధంగా ప్యాడ్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ అయితే ఏదైతే స్కూల్ యూనిఫామ్స్ అయితే దగ్గర 600 members పిల్లలకి మనం హెల్ప్ చేసామండి. ఎస్ మేడం. సార్ మేము చాలాసార్లు మీ చూసాము, దీని నుండి ఏం ఆశించకుండానే చేస్తున్నారని మాకు మాత్రం బాగా అర్థమైంది. కానీ ఫ్యూచర్లో మీకు ఏమైనా రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఎవరికి లేదు. ఆ ఉద్దేశంతో ఏదో సర్వీస్ చేద్దామని అలాంటి అసలు ఆ ఉద్దేశమే లేదు మేడం. సర్వీస్ చేయాలని ఉద్దేశంతో వస్తున్నాం మేడం. ఇనిషియల్ గా మీరు స్టెప్ తీసుకుంది సర్వీస్ మోటివ్ అంతే, వేరే సెకండ్ థాట్ లేదు, వేరే ఉద్దేశం ఏదీ లేదండి. ఎవరికి రాదు, నేను చెప్తున్నా కదా. ఆ స్టేజ్ అనేది ఎవరు మనకి ఇంత ఉంది మనం ఏం సంపాదించామని చూసుకోవడమే కానీ చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంటాం కదా ఇవాళ సొసైటీలో. కానీ ఇలా చేయాలి అన్న థాట్ రావడం, ఇలా చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. నెక్స్ట్ మీరు ఇంకేమైనా డాక్యుమెంటరీస్ ఏమైనా తీసారా? మేము రీసెంట్ గా చూసాము డాక్యుమెంటరీ తీసాం మేడం, సిగరెట్ మీద గుట్కా మీద డాక్యుమెంటరీ తీసాం. అది కూడా మన మారుతి ప్లస్ ఛానల్ వాళ్ళు చాలాసార్లు ఫ్రీగా మనం ప్లే చేయడం జరిగింది. అయితే సిగరెట్ మీద గుట్కా మీద తీసాం మేడం. అది ఏంటంటే సిగరెట్ వల్ల గుట్కా వల్ల అసలు హాని జరగటం ఏంటి, పబ్లిక్లో అవేర్నెస్. అసలు ఉద్దేశం ఏంటంటే డాక్యుమెంటరీ తీద్దామని, ఈ సిగరెట్ గుట్కా అనేదంటే పబ్లిక్లో వెళ్ళాలంటే వేరే విధంగా వెళ్ళలేము మనం, వాళ్ళకి తెలియజేయాలంటే చేస్తే కరపత్రాలు అంతకంటే వేరే మనం ఏం చెప్పలేదు. అయితే యాడ్ రూపంలో
అలా ఎలా అని ఒక ఆలోచన వచ్చిందండి. అది డాక్యుమెంటరీ రూపంలో అయితే వెళ్తే బాగుంటుందని చెప్పి వేసాం. మన లోకల్ ఛానల్ కూడా చాలా సార్లు ప్లే చేశారు, ప్లస్ విలేజ్ లో కూడా చాలా సార్లు మాకు సర్వీస్ చేశారు మేడం, చాలా సార్లు వేశారు. అంటే ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తే అది చూసైనా సరే చాలా మంది ఆల్రెడీ ఒక 3 members మాకు ఫోన్ చెప్పారండి, కంప్లీట్ గా మానుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 3 members మా దగ్గర డైరెక్ట్ గా వచ్చి చెప్పారు. ఏదైనా సార్ అది ఆ అవేర్నెస్ అనేది మీరు అలా క్రియేట్ చేయాలి అనుకోవడం అది ఒక్కళ్ళు మానుకున్న చాలండి. మేము చేసిన కష్టానికి మేము అందులో ఇచ్చిన సందేశం అయితే ఒకటే మేడం, ఒక్కడు మారినా చాలు, మా కష్టానికి మేము చేయాలనుకున్న ఆశయానికి ఫలితం ఒక్కడు మారినా చాలని అనుకున్నామండి. కానీ చాలా మంది రెస్పాన్స్ బాగా మంచిగా, అంటే మాకు అసలు టచ్ లేని ఫీల్డ్ అది డాక్యుమెంటరీ తీయడం అనేది. అయినా కానీ మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకున్నారు. అదే సార్, ఏదైనా సరే మనం చేయాలి అనుకున్న తర్వాత మనకి ఎంత కష్టమైనా చేస్తామంటారు. మీరు అది ఆ సేవా భావానికి యూజ్ చేశారు, అది చాలా గొప్ప విషయం. మళ్ళీ మీకు ఫర్దర్గా ఏమైనా చేయాలనే ఆలోచన ఉందా? డాక్యుమెంటరీస్ ఎలా, ఇంకా వేరే దేని గురించి అయినా? ఉన్నది మేడం. అంటే ఎక్కువగా ఇప్పుడు మనం ప్రతిరోజు ఏ పేపర్లో చూసినా కానీ సూసైడ్స్ బాగా సరే, అంటే ఆ విధంగా సూసైడ్ బాగా చేసుకుంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేంటి ఆల్రెడీ డోంట్ టచ్ తీసి ఒక 1 year 1.5 year అవుతుందండి. దీన్ని కూడా ఏం సాధించావు అని చెప్పి దాంట్లో ఏంటంటే ఫర్దర్ 4 steps ఉన్నాయండి. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకోవటం, లేకపోతే హెల్త్ బాగాలేక సూసైడ్ చేసుకోవటం, ఫైనాన్షియల్గా సూసైడ్ చేసుకోవటం, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్, కుటుంబ సమస్యలు, క్షణికావేశం మేడం. క్షణికావేశం మీదనే ఏ కాన్సెప్ట్లలో ఎవరెవరు ఎలా ఏ సందర్భాల్లో ఎలాంటి మెయిన్ కాన్సెప్ట్స్ 4 అండి. ఫైనాన్షియల్, హెల్త్, రిలేషన్, ఎడ్యుకేషన్. ఈ 4 మీద మేము ఆ నిమిషం మనం ఆప్ చేయగలిగితే ఆ లైఫ్ ఇచ్చినట్టే, మనం ఖచ్చితంగా లైఫ్ ఇచ్చినట్టే మేడం. దాని మీద చేస్తున్నామంటే ఆల్రెడీ చేసాం కూడా, ఇంకొంచెం దానికి వర్క్ ఉన్నది, బ్యాలెన్స్ ఉన్నది. 2 months పడుతుంది రిలీజ్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మాకు ఈ మధ్య కాలంలో వినిపించింది ఏంటంటే రీసెంట్గా మీకు అవార్డు కూడా వచ్చిందనేసి విన్నాము. అవార్డు తీసుకున్నారు. మాకు ఇప్పుడు హైదరాబాద్ ఇందిరాగాంధీ బర్త్డే రోజు ఇందిరా ప్రియదర్శన్ అవార్డు, నేషనల్ అవార్డు. ప్రెజెంట్ గా ఫస్ట్ అయితే మేము చేసినందుకు ఫస్ట్ చాలా హ్యాపీ మేడం ఆ విషయంలో. ఎందుకంటే మేడం ఒకటి ఆశించంటూ మనం చేయలేదు కానీ మేడం, చేసిన తర్వాత ప్రశంస పొందడం అనేది మనకి చాలా రావడం వల్ల మాకు సంతోషం. ఫస్ట్ మెయిన్ ప్రోత్సహించినట్టుగా ప్రోత్సాహం వల్ల మీకు కూడా ఇంకా చేయాలని ఉంటుంది మేడం. అట్ ద సేమ్ టైం మన మీద అది ఒక విధమైన బరువు, అంటే ఇంకా భయం లాంటి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది మేడం. ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇంకా వచ్చిందని కొంతమంది అనుకుంటారు మేడం, వచ్చిన మాట వాస్తవం మేడం, గుర్తింపు అనేది. కానీ ఇంకా చెయ్యమని మనల్ని ఎక్కువ ప్రోత్సహించినట్టుగా బాధ్యత పెరిగినట్టు అవుతుంది. బాధ్యత మనం తీసుకున్నట్లు అవుతుంది అంటారు. మీ ఫ్యామిలీలో అంటే పిల్లలు అలా వాళ్ళు కూడా ఇంపాక్ట్ మీరు చేసేది వాళ్ళకు కూడా మేడం. నాకు ఒక బాబు, మా వైఫ్ కానీ మా బాబు కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఏ రోజు కూడా అసలు అంటే ఒక్కసారి కూడా అంటే రిజెక్ట్ చేయడం కానీ, అంటే నాకు ఒక బాబు ఒక పాప మేడం. మా అమ్మగారు నాన్నగారు అండి. ప్రోగ్రామ్స్ చేస్తుంటే మేడం ఈ రోజు వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు కూడా మంచిగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా రిజల్ట్ అంటే ప్రోత్సాహం, మనం చేస్తే ప్రోగ్రామ్ చేస్తే మంచి కార్యక్రమాలు చేసినని వాళ్ళు కూడా మంచి హ్యాపీ ఫీల్ అయ్యి ఈ రోజు వరకు మంచి కోఆపరేషన్ వాళ్ళ కోఆపరేషన్ నాకు చాలా ఉందండి. ఈ సేవ చేయడానికి వాళ్ళకు చాలా రుణపడి ఉంటాను. ఈ సేవా కార్యక్రమాన్ని నాకు చేయిస్తున్నందుకు, కోఆపరేషన్ ఇస్తున్నాను. అంటే మేడం కోరిక చేయాలనే కోరిక మాది మేడం. మా ముగ్గురికి కలవటం ఒక ఇది మేడం. మా ముగ్గురులో చేయాలనే కోరిక ఒకటి మేడం. ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేట్ చేస్తేనే మేడం ఈ రోజు ఇంతవరకు రాగలిగాం మేడం. మీ అందరికి ఇలా చెప్పగలుగుతున్నాం. అసలు ఈ ప్రోగ్రామ్ చేస్తానంటే మాకు తెలియకుంటే మా ముగ్గురులో ఇంటర్నల్ గా ఆ మనస్తత్వం ఉండి ఉంటుంది. అది ఉండటం వల్లే మనం ముగ్గురం దగ్గర రావడం జరిగింది. అంటే మేము 93 నుంచి ఫ్రెండ్స్ అయినా కానీ ఆ 17 yearsలో మరి 16 yearsలో ఏ రోజు కూడా మాకు ఇలాంటి రాలే. అంటే 2007లో వచ్చిన ఆలోచనలో ఆ రోజు నుంచి కూడా ఎవరు చెప్పింది కూడా ఒకళ్ళు చెప్తే ఓకే అనుకున్న ఆటోమేటిక్గా ఇన్స్పైర్ అయ్యి మీరు ఇంతమందికి ఇన్ని సేవ కార్యక్రమాలు అందిస్తున్నారు అంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని ముగ్గురిని కలిపితేనే ఇది జరిగింది అనే సంతోషం మేడం సార్. అందుకే ఇలా ముగ్గురు కలవడం, ముగ్గురికి ఒకే ఫీలింగ్స్ ఉండడం చేయాలి అని చెప్పేసి అసలు గ్రేట్. ఇంకా అది. అండ్ మీకు రీసెంట్గా డిఎస్పి సుంతారెడ్డి గారితో
వారి హెల్ప్ తీసుకొని కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ హెల్ప్ అంటే మేడంని గెస్ట్గా పిలిచామండి. ఆగస్ట్ లాస్ట్ ఇయర్ జూలైలో 6th 10th కమాన్ బజార్లో వర్కర్స్ షాప్, కమాన్ బజార్లో టైలర్స్ వర్కర్స్ కానీ, క్లాత్ షాప్ వర్కర్స్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి, అది తట్టు ప్రైవేట్ చదివే పిల్లలకి ఇవ్వలేదండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి స్కూల్ బ్యాగు, నోట్ బుక్, పెన్ను, పెన్సిల్స్ 6 నోట్ బుక్స్ అండి, స్కూల్ బ్యాగు, జామెట్రీ బాక్స్. ఒక 225 మెంబర్స్కి డిఎస్పీ మేడం సునీతారెడ్డి గారు ఇచ్చిన ఇది కూడా పెద్ద ప్రోగ్రామ్ అండి. మేము ఇలానే మేడం చాలా కార్యక్రమాలు చేసాం మేడం. ఇప్పుడు సమ్మర్ ఉంది మేడం, ఈ రోజు వాటర్ ప్రాబ్లం అనేది అన్ని చోట్ల చూస్తున్నాం మేడం. సమ్మర్లో వచ్చేసి మేడం వాటర్ పార్ట్స్ అరేంజ్ చేస్తున్నాం మేడం. గత 5 years గా మేడం ఇంటి పైన రూఫ్ మీద సమ్మర్ లో వాటర్ దొరకవు, వాటి పైన తిరుగుతుంటే వాటర్ లేక నిజం సార్. ఒక ఛానల్లో మేడం స్క్రోలింగ్ కూడా ఇచ్చాం మేడం. గత 3 సంవత్సరాలుగా రెగ్యులర్ గా స్క్రోలింగ్ ఇస్తున్నాం మేడం. ఎవరైనా చేయగలిగిన వాళ్ళు వాటర్ పార్ట్స్ మీ రూఫ్స్ మీద అరేంజ్ చేయండి. పక్షులు మేడం, మెయిన్ కాన్సెప్ట్ పక్షులు మేడం. ఈ రోజు కోతులకి, కుక్కలు, పిల్లులు అట్లీస్ట్ వాటర్ కావాలంటే మాత్రం మేడం వాటర్ దొరికే సందర్భం లేదు. అందుకే రూఫ్స్ మీద అరేంజ్ చేస్తాం మేడం. బర్డ్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఒక 3 నెలలు పెట్టినాం మేడం. ఒక పర్సన్ కి ఒక పక్షి వచ్చి ఒక్కసారి వాటర్ తాగి అది లైఫ్ ని సేవ్ చేసుకున్నా గానీ మనం చేసిన కష్టానికి సేవ్ అవుతుంది అనేది రోజు ఏ రోజుకి ఆ రోజు వాటర్ మారుస్తుంటాం. రిలేటివ్స్ మటుకి పాట్స్ కూడా అందించామండి ద్వారా మేడం. మీ నైబర్స్, ఫ్రెండ్ సర్కిల్ మేడం మటుకి పంపించాం. ఒక 30-40 బిల్డింగ్స్ మీద అయితే మా ద్వారా మేము పెట్టామండి. మా కస్టమర్స్ కూడా అది టీవీ స్క్రోలింగ్ చూసి మేము